హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి వంటల్లో బిస్మిల్లాబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెజిటబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కూరగాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ కూరగాయలను ఒక 3 మినిట్స్ వేపుకొని కొంచెం నీరు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఈ మగ్గుతున్న వాటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు వేయాలి. బియ్యం, కందిపప్పు వేసి బాగా కలపాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం బిస్మిల్లాబాత్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్ వేడెక్కాక ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక బ్లెండర్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పట్టా లవంగ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ మిశ్రమంలో మనం గ్రైండ్ చేసుకున్న బిస్మిల్లాబాత్ మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం నీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. దీనిపైన కారా బూందీ యాడ్ చేసుకుందాం గార్నిష్ కోసం.